ప్రసాద్, దీపక్ ఏమైనా ఫోన్ చేశాడా? నాకు వాడు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. నేను వాడికి ఏ డబ్బులు పంపించలేదు. నీ డబ్బులు కట్టయితే నాకు తెలీదు. మళ్ళీ నేనేదో వాడికి డబ్బులు పంపించి పాడు చేస్తున్నానని అంటావు. అందుకే ముందే చెప్పేస్తున్నా. అబ్బా ప్రసాద్, ఎప్పుడు ఒకటే గోల. వాడు ఫోన్ చేశాడని నేను అడిగితే డబ్బులు అంటూ ఏదేదో చెప్తున్నావు. లేదు, చెయ్యలేదు. ఏంటి ప్రసాద్, చెయ్యలేదని అంత సింపుల్ గా చెప్తున్నావు? వాడు ఎలా ఉన్నాడో ఏంటో. ఎందుకో నిన్నటి నుంచి వాడే గుర్తుకొస్తున్నాడు. అసలు నీకు ఏ ఎమోషన్స్ ఉండవా ప్రసాద్? ఎందుకుండవు? నేను మాత్రం మనిషిని కానా? నాకు మాత్రం పగ, ప్రతీకారాలు ఉండవా? అదేంటి ప్రసాద్, ఎవరైనా ప్రేమ ఆప్యాయతలు ఉండవా అని అంటారు. నువ్వేంటి పగలు ప్రతీకారాలు అంటున్నావు? అది కొడుకు విషయంలో. బా, ఏదో అన్నాను. అవి కూడా ఎమోషన్స్ కదా అని. అంత మాత్రాన అవి దీపక్ విషయంలో అని ఎలా అనుకుంటున్నావు? నాకు మాత్రం వాడంటే ప్రేమ, ఆప్యాయత లేవా ఏంటి? నేను కాదు ప్రసాద్, అసలు నువ్వు అవ్వాల్సింది లాయర్. ఏదో ఒకటి చెప్పి అవతల వాడి నోరు మోయించడంలో ఫస్ట్ ఉంటావు. నీ దగ్గరే నేర్చుకున్నాను మృణాల్ని. నేర్చుకుంటే నేర్చుకున్నావు గాని ఒకసారి వాడికి ఫోన్ చేయి, మాట్లాడాలనిపిస్తోంది. నీకనిపిస్తుంది సరే, కానీ నీతో మాట్లాడాలని వాడికి అనిపించాలి కదా. సరే, చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడో? సరే, నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. సరే, థ్యాంక్ యూ. నేను మళ్ళీ కాల్ చేస్తాను. పాపం, ఇన్నిసార్లు కాల్స్ చేస్తున్నారంటే అతని వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో. లిఫ్ట్ చేసి ఆన్సర్ చేద్దాం.